ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు కదా, 2 అధపాతాలను తొక్కేశారన్నారు కదా. మీరు అధపాతాలానికి మీ జీవితంలో తొక్కలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు సింగిల్ గా కాదు 3 పార్టీలు కలిపి వచ్చినా మీకు వచ్చినటువంటి ఓట్లు శాతం 6%. మీరు ఎన్ని రకాల మేనేజర్లు చేసినా మాకు వచ్చిన శాతం 40%. ఎవడు అధపాతాలు ఉన్నాడు? మీరు వాళ్ళు ముష్టైతే సీట్లు తీసుకునే పొజిషన్ లో ఉన్నారు. మేము ప్రజలు ఓట్లు వేస్తే తీసుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం. మీ పార్టీకి వాళ్ళు ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం నుంచి పంపిస్తే ఆ దయాదాక్షిణ్యం వాళ్ళ బతుకుతున్న బతుకు జనసేన బతుకు. ఇంకా మాట్లాడాలంటే వాళ్ళు కుక్కలు ఒట్టడి కొడతారు మీ నాయకుల్ని, కార్యకర్తల్ని. అయినా కూడా నోరు మూసుకొని 15 సంవత్సరాలు ఇంకా మాట్లాడే హక్కు తెలుసుకోవాలండి. జనసేన డోర్లు కాకపోతే ఇంకేనా తెలుసుకోండి. తెలుసారు కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం వాళ్ళు తనుకుంటే డోర్ ఓపెన్ చేశారు, తనుకోండి. ప్రతిపక్ష హోదా అడుక్కునేవాడు ఒక నాయకుడా, లేదు ప్రజల మద్దతుతో గెలిచిన 11 మంది తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టుకునేవాడు నాయకుడు అవుతాడా? నీతులు చెప్తున్నాడు. అంత రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 13 ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే నాయకుడు ఒకరొకరు మాట్లాడి నేను అవకాశం ఇస్తాను. ఎందుకు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం. వర్మ గారు, వెంకటరెడ్డి గారికి ఉన్న పౌరుషం, ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరిగిపోతుందని ఆయనకున్న ఆవేదన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అసెంబ్లీకి పంపించమని చెప్పండి. మీకు మాట్లాడితే ఎందుకు బాలకు 11 రోజులు జరుగుతుందంటే తల్లి చెల్లి అసెంబ్లీ. అమ్మ ఎందుకు అత్యాచారాలు జరుగుతాయి? మీరు అసెంబ్లీకి రండి. వాటి తీసుకున్న వినండి, మీరు మాట్లాడారు.